ఈ ప్రాంతాల అసమానతలు అనేవి ఏవైతున్నాయో వీటి గురించి రాజ్యము ప్రభుత్వ విధానాలు ఎలాగైనా అసమానతను తగ్గించాలి అనేటువంటి భావన ప్రణాళికలో మనకు 4వ పంచవర్ష ప్రణాళిక దాకా కనిపించింది. ఆ తర్వాత ప్రణాళికల్లో అది మాయమవుతూ ఇప్పుడు కేవలం అభివృద్ధి నమూనా 1980 నుండి ఇక రేట్ ఆఫ్ గ్రోత్, జీడిపి, జాతి యొక్క సంపద పెరగడము అనేటువంటి దాని మీద ఎప్పుడైతే మొత్తంగా ప్రణాళిక ఫోకస్ మారిందో ప్రభుత్వ విధానాల్లో కానీ ప్రభుత్వ వ్యూహాల్లో కానీ లేదా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో ప్రాంతీయ అసమానతను తగ్గించాలి అనే భావన ఇప్పుడు లేదు. ఎప్పుడైతే అభివృద్ధి నమూనాలో ప్రాంతీయ అసమానతను తగ్గించాలి అనే భావన ఉండదో అప్పుడు దేశం నిండా ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయి. 68-69లో తెలంగాణ ఉద్యమం రావడానికి జయశంకర్ గారు చెప్పిన చాలా కారణాలతో పాటు అప్పుడు వచ్చిన రియాక్షన్, అప్పుడు వచ్చిన స్పందన ఏదైతుందో నా దృష్టిలో అది హరిత విప్లవం వలన వచ్చిందనేది నా అవగాహన. హరిత విప్లవం అనేది మన దేశానికి ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు మన దేశం మీద ఎక్కినప్పుడు ఫోర్డ్ ఫౌండేషన్ భారతదేశాన్ని వాళ్ళ అమెరికన్ మార్కెట్ మీద ఆధారపడేలాగా చేసేటువంటి ఒక నమూనాను మనకి ఇచ్చారు. ఆ నమూనాలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగాన్ని సంపూర్ణంగా మార్కెట్ నుంచి, అంతకుముందు నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని, విత్తనాలైనా మావే, ఎరువులు మావే, అప్పుడైతే ఊళ్ళో ఎలక్ట్రిసిటీ లేదు, నీళ్లు మావే, బావిలో ఎడ్ల ద్వారా మనము వ్యవసాయం అనేది సంపూర్ణంగా రైతుకి స్వతంత్రమైన స్వేచ్ఛ ఉండి నిర్ణయాలు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్ళు. హరిత విప్లవం తర్వాత విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి, మందులు కొనాలి, ఎలక్ట్రిసిటీ కొనాలి, కనుక ప్రతిదీ మార్కెట్ మీద ఆధారపడేలాగా చేయడానికి హరిత విప్లవము మొత్తంగా వ్యవసాయ రంగము మార్కెట్ నుంచి స్వతంత్రంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే పెట్టుబడిదారి వ్యవస్థ అంటే వ్యవసాయం మార్కెట్ మీద ఆధారపడాలి. అలా మార్చడంలో సరే మిగతాలన్నీ ఎలా ఉన్నా నీడ విషయానికి వచ్చేవరకు హరిత విప్లవంలో వచ్చిన మార్పులన్నీ కేవలం నీడ చుట్టూ తిరిగేటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం రావడం వలన ఆ సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు నీళ్లున్న చోటే పనికొచ్చాయి. నీళ్లు లేని చోట ఆ మొత్తం టెక్నాలజీ, ఆ చాయిస్ ఆఫ్ టెక్నాలజీ దాంట్లోనే పొరపాటు. ఆ చాయిస్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడైతే మీకు పొరపాటు ఉందో నీళ్లు లేని ప్రాంతాలు, వర్షాభావం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు, వెనకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయకంగా ఆ ప్రాంతాలకు అభివృద్ధికి ఆ నమూనాలో ఆ సాంకేతిక పరిజ్ఞానంలో పరిష్కారం లేదు. అందుకని మీకు తెలంగాణ ఉద్యమము 1969లో వచ్చిందంటే 66-67లో హరిత విప్లవం వచ్చింది. 69లో అప్పటికి ఆంధ్ర ప్రాంతం నుంచి అక్కడ కాస్త పంటలు బాగా పండి కాస్త అదనపు విలువ మనం ఏదైతే అంటామో దాని ప్రకారం వాళ్ళ దగ్గర వచ్చిన సంపదని తెలంగాణ ప్రాంతంలో నీళ్లున్న ప్రాంతానికి వెళ్ళిన. అందుకని మీకు నిజామాబాద్లో మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇప్పటికి కూడా బోధన్ నుంచి రాజమండ్రికి బస్సులు ఉన్నాయి డైరెక్ట్గా. బోధనకు రాజమండ్రికి సంబంధం ఏంటంటే రాజమండ్రి నుంచి అప్పుడు బోధనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అక్కడ షుగర్ ఫ్యాక్టరీస్ అవన్నీ నిజామాబాద్ అభివృద్ధి అంటే నిజాం సాగర్ అభివృద్ధి కాబట్టి అక్కడికి వచ్చింది. కనుక పెట్టుబడి అభివృద్ధి అంటే నీళ్లు తెలంగాణలో నీళ్లున్న ప్రాంతానికి వచ్చింది. రావడంతో అక్కడ ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ కాస్త వేజెస్ ఎక్కువ ఇవ్వడం, దానివల్ల మొత్తంగా టెన్షన్ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో టెన్షన్ వచ్చి దాని యొక్క వ్యక్తీకరణ ఒక రకంగా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది. నిజానికి 1966-67లో ఆ సాంకేతిక విప్లవం ఏదైతే వచ్చిందో అది వెనకబడిన ప్రాంతాలు, నీళ్లు లేనటువంటి ప్రాంతాలలో పంటలు పండేటువంటి ఎక్కువగా పంటలు పండే టెక్నాలజీస్ తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ కూడా పంటలు పండే, తక్కువ నీళ్లతోనే ఎక్కువ పంటలు పండే, అలాంటి పరిజ్ఞానం రాకపోయినా అంటే నార్మల్గా క్యాపిటలిజం చేసే పని అయింది. వాళ్ళు మనకి ఇచ్చిన టెక్నాలజీ ఫోర్డ్ ఫౌండేషన్ నెహ్రూ గారి మీద రుద్ది మనకి హరిత విప్లవాన్ని అంటగట్టారు. అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి ఉండేటువంటి అసమానత ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పెరుగుతూ వచ్చాయి.
వ్యవసాయ రంగంలో వాళ్ళకు వచ్చిన అదనపు లాభాలన్నింటి పంటలు బాగా పండి ఆ పెట్టుబడి భిన్న రంగాలకు వచ్చి నేను రాసిన ఒక పెద్ద రాష్ట్రంలో దీని గురించి రాసాను, అది ఎలా ఎలా మారుతూ వచ్చింది. కనుక మీకు ఎప్పుడైతే పెట్టుబడి ఇక్కడికి వచ్చిందో, తెలంగాణ ఎప్పుడైతే దాన్ని స్పందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అసంతృప్తికి వ్యక్తీకరణగా విద్యార్థులు ఉద్యోగులు చేసినా గ్రామీణ ప్రాంతాల్లో దానికి కావాల్సిన ఒక భూమిక ఏర్పడింది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో నిజానికి ఆంధ్ర ప్రాంతానికి మొట్టమొదటిసారిగా పెట్టుబడి ఎక్కడికి పోవాలి అనేటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే తీసుకొచ్చి కొంత హైదరాబాద్ నగరం పెట్టారు, లేదా తెలంగాణలో నీళ్లు ఉన్నటువంటి ప్రాంతంలోకి. అప్పుడు వచ్చిన ఉద్యమం చాలా వాయువేగంగా వచ్చింది, చాలా మిలిటెంట్ ఉద్యమం. 360 మంది చనిపోయారు, ఆంధ్ర కుటుంబాల మీద దాడులు, కొత్తూరు గారు దానికి సాక్షులు. అప్పుడు జరగడం వలన ఆంధ్ర పెట్టుబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అప్పటికే మద్రాసులో ఎమ్మెల్యేస్తో కూడా వాళ్ళకి విభేదాలు ఉన్నాయి కాబట్టి ఇంకా పారిశ్రామిక రంగంలో పెట్టుకోదలుచుకోలేదు కాబట్టి సినిమా రంగంలోకి అది పోయింది. సినిమా రంగం అందుకనే తెలుగు సినిమాలు దేశంలో అన్ని హిందీ సినిమాల కంటే ఎక్కువ రోజు 2 రోజులకు ఒక సినిమా ఉత్పత్తి అంటే పెట్టుబడి అక్కడ వెళ్ళిపోయింది. ఆ పెట్టుబడి నుంచి వచ్చినట్టు ఎన్టీ రామారావు, సినిమా రంగం నుంచి వచ్చిన ఎన్టీ రామారావు తెలుగు జాతి, తెలుగు ఐడెంటిటీని మళ్ళీ ఒక నూతనమైన పార్టీ రావడం, వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. ఇది రాజకీయాల్లో ఎట్లా అసలు రాజకీయాలు మారుతుంటాయి అనేది భూమికి ఎలా. అదే తర్వాత తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష, తెలుగు జాతి పేరు మీద ఎన్టీ రామారావుకు అంత పెద్ద ఎత్తున పట్టం కట్టడం వల్ల ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళు ఇక తెలుగు జాతి విడిపోవడం అనేది ఇక సాధ్యం కాదు. ఇక తెలుగు జాతి మధ్యన ఇంకా విభేదాలు రావు. ఎందుకంటే ఎన్టీ రామారావుకు అంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఓటు వేసి గెలిపించారు కాబట్టి ఇక ఈ ఇద్దరి ప్రాంతాల మధ్యన ఉండే అసలు ఇక అసమానత అంటే ప్రాంతాల మధ్యన విభేదాలు పోతాయి అని అనుకున్నారు. కానీ 83లో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అప్పుడు జరిగిన ప్రధానమైన మార్పు ఏమిటంటే అప్పుడే నూతన ఆర్థిక విధానం కూడా మొట్టమొదటిసారి ప్రపంచ బ్యాంకు నుంచి మనం అప్పు తీసుకున్నాం. ఆ అప్పు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రపంచ బ్యాంక్ వాడు కండిషన్ పెట్టాడు. నిజానికి 6వ పంచవర్ష ప్రణాళికలో దేశము స్వావలంబన సాధిస్తుందని 6వ పంచవర్ష ప్రణాళిక వరకు అంతిమంగా మిగతా దేశాల మీద ఆధారపడినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసుకుంటామని రాశారు. రాస్తే ప్రపంచ బ్యాంకు ప్రతినిధి, తర్వాత అమెరికా ప్రతినిధి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ఈ పారాగ్రాఫ్ చూపించి స్వావలంబన అనేది మీ ధ్యేయం అయితే మమ్మల్ని ఇప్పుడు మీరు కొంత సహాయం అడిగారు, ఇప్పుడే ఈ సహాయం ఆపేద్దాం, ఎందుకంటే స్వావలంబన సహాయాలతో సాధ్యం కాదు కాబట్టి అమెరికా ఇచ్చేటువంటి ఎయిడ్ను మేము స్టాప్ చేస్తున్నాం చెప్పి ఇందిరాగాంధీ గారితో జడిసి వారి మొత్తం ఆపేట్లుగానే ఉందని ఆ పారాగ్రాఫ్ను మార్చారు. అంటే ఎట్లా మార్చారంటే స్వావలంబన దిశగా అభివృద్ధి ఉంటుంది కానీ హౌవెవర్ ఇన్ ఏ వరల్డ్ వేర్ ద ఎకానమీ ఈస్ గెటింగ్ గ్లోబలైజ్డ్ ఇంటర్ డిపెండెన్స్ ఇస్ ఇన్ఎవిటబుల్. ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడడం అనేది అది తప్పదు అని ఆ పారాగ్రాఫ్ యాడ్ చేసింది. ఇది గిల్ అని ఎవరైతే ప్లానింగ్ కమిషన్ డాక్యుమెంట్ రాశాడో ఆయన నాకు స్వయాన ఇందిరాగాంధీ అనిపించి ఇది మార్చాలి ఈ పారాగ్రాఫ్, అమెరికా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అక్కడ నుంచి నూతన ఆర్థిక ఇక నూతన ఆర్థిక విధానంలో మొత్తంగా అభివృద్ధి నమూనానే కంప్లీట్ గా డిఫరెంట్. అది పట్టణీకరణ మీద, ఇక అది వ్యవసాయ రంగాన్ని పోయింది. వ్యవసాయ రంగం వెనక్కి నెట్టబడి పట్టణాల మీద ఆధారపడి అట్లా హైదరాబాద్ నగరంలో మీకు 80లో ప్రారంభమైన అభివృద్ధి 90లో పికప్ అయి చంద్రబాబు నాయుడు యొక్క మోడల్లో అది మరింత పరాకాష్ఠ చెందుతుంది. హైదరాబాద్లో పెట్టుబడులను పెట్టేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసి, ఫ్లైఓవర్స్ డెవలప్ చేసి, రోడ్లను వైడెన్ చేసి, పాత కట్టడాలను కూడుకొచ్చి ఈ అభివృద్ధి అంతా జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈసారి వచ్చిన ఉద్యమము ఒకటేమో వ్యవసాయ రంగము ఆ ప్రాంతాలు కూడా దెబ్బతింది, ఈ ప్రాంతం ఆ ప్రాంతం కూడా దెబ్బతింది. అందుకనే అసలు చంద్రబాబు నాయుడు ఓడిపోయారు అంత పెద్ద ఎత్తు. అక్కడే రైతులు వాళ్ళు అసలు పంటలు పండితే మీకు ఎంత అసలు అంటే మొత్తం జాతి స్థూల ఆదాయంలో నేను అగ్రికల్చర్ ఎకనామిక్స్ చదివే కాలంలో వ్యవసాయ రంగానికి 65% ఉంటే ఇప్పుడు 13.5 60 కోట్ల మందికి 13.5 ఇన్కమ్. ఇక ఒక 20 మంది పారిశ్రామికవేత్తలు 22% జాతి ఆదాయంలో ఎంత అసమానతలు పెరిగాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 38, 39లోనో అసమానత తగ్గిస్తామని రాసుకున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళాం మోడల్? ఈ మోడల్ వెళ్ళడం వలన ఆ ప్రాంతంలో అసంతృప్తి, ఈ ప్రాంతంలో అసంతృప్తి. ఆ ప్రాంతం ఏమనుకుంటున్నానంటే వ్యవసాయ రంగంలో ఉండే సంక్షోభానికి పరిష్కారం కూడా హైదరాబాద్ ఉందని అనుకుంటున్నారు.
ఇక్కడ ఏం చేస్తాం, పోయి హైదరాబాద్ పెట్టుకున్నాం, భూములు అమ్ముకున్నా హైదరాబాద్ పెట్టుకున్నాం, కొంచెం ఏదైనా సంపద వస్తే హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నాం, హైదరాబాద్ ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. అది తెలంగాణ ప్రాంతంలో వచ్చింది, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా అందుకని ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. కానీ పెట్టుబడి పెడితే అది పారిశ్రామికమైన పెట్టుబడి అయినా అది కొంత భిన్నంగా ఉండేది. లగడపాటి టాటా లాగా ఉంటే ఇంత కూడా ఉండేది కాదు. ఎందుకంటే పెద్ద పరిశ్రమ ఉండేది, పరిశ్రమలు పనిచేసేవాడు, కార్మికులు ఉండేవాడు, దానికి ఇన్నోవేషన్ ఉండేది. పరిశ్రమ నడుపుతున్న వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు. టాటా ఇన్వెస్ట్మెంట్ లో మాట్లాడు, మా ఛాన్సలర్ ఉండేవాడు, చాలా తూచి మాట్లాడు. ఇక్కడ పెట్టుబడి పెట్టేవాడికి అది ఉత్పత్తి చేసేవాడికి చాలా బాధ్యత. ఇది ఉత్పత్తి రంగం నుంచి వచ్చిన పెట్టుబడి కాదు. ఫైనాన్షియల్ క్యాపిటల్, మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్, హైదరాబాద్ నగర భూములు ఆక్రమణ. దాంతో ఏంటంటే హైదరాబాద్ నగరంలో అభివృద్ధి వచ్చినట్టుగానే ఉంది, కానీ నిజంగా అభివృద్ధి రాలేదు. నిజమైన ఆదాయాలు పెరిగేది లేదు. దానికి మొత్తం ఫార్మసిటికల్ రంగంలో మన దేశంలోనే అత్యున్నత స్థానాలు ఉన్న ఆంధ్ర ప్రాంతం పెట్టుబడి నాకు 20% ఉన్నది, 80% వేరే వాళ్ళది. పెట్టుబడి అంటే ఉత్పత్తి రంగంలో లేదు. పెట్టుబడి అంతా ఈ రియల్ ఎస్టేట్ లో పెట్టేవరకి అక్కడ వాళ్ళకి ఒక విశ్వాసం లేదు. ఆ పరిశ్రమ పెట్టుబడికి చాలా విశ్వాసం. పరిశ్రమలు పెట్టిన వాడికి చాలా ఈ మొత్తం ఎవరైతే ఈరోజు ఆంధ్ర ప్రాంతం నుంచి రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు, అది సుబ్బరామరెడ్డి కావచ్చు, అది రావుడు సాంబశివరావు కావచ్చు, అది రెడ్ పార్టీ కావచ్చు, అది నార్మల్ స్టేటే కావచ్చు, అది రాముడు, వీళ్ళెవ్వరు కూడా ఉత్పత్తి రంగంలో లేదు. ఉత్పత్తి రంగంలో లేకపోవడం వలన హైదరాబాద్ నగరాన్ని ఇక్కడ భూములు విపరీతంగా వాటిని వాడు అక్కుపై చేసి గోడలు కట్టి 1000 ఎకరాలు. నిజానికి శాంతి చర్చల సందర్భంలో పొత్తులు గారైతే దానికి ఆదుడు ఆయన ఈ భావన శాంతి చర్చలు మావోయిస్టులు జరగాలని మొట్టమొదటి ప్రతిపాదించింది పొత్తులు వెంకటేశ్వర. అప్పుడు నేను సాధ్యమే కాదనుకున్నాను. శాంతి చర్చలు వాళ్ళు మొట్టమొదటి అడిగిన ప్రశ్న, హైదరాబాద్ నగరంలో 16 మంది చేతిలో 1,00,000 ఎకరాల భూమి ఉంది. ఈ 1,00,000 భూమి ఎకరాల లిస్ట్ ఇచ్చారు. అంటే అది రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయింది, జానారెడ్డి గారు ప్రెషర్. 2వ రోజు వరకే శాంతి చర్చలు కొలాప్స్ అయినా, 3వ రోజు వరకే శాంతి చర్చలు లేదు, ఇలా వెనక పంపవచ్చు. ఎందుకంటే భూమి గురించి అడిగారు, హైదరాబాద్ భూముల గురించి అడిగారు. కనుక ఇది భూముల గురించి అడగడం అంటే ఈసారి తెలంగాణ ఉద్యమంలో అంత స్పష్టంగానో అస్పష్టం మొత్తంగా భూముల గురించి ఒక వివాదం ఉంది. తర్వాత హైదరాబాద్ నగరంలో వచ్చిన అభివృద్ధి ఎవరు తీసుకొచ్చారు, హైదరాబాద్ నగరం అభివృద్ధి ఎవరు తీసుకొచ్చారంటే మా దగ్గర పెట్టుబడి కాబట్టి మేము పెట్టుబడి పెట్టాము కనుక హైదరాబాద్ నగరం అభివృద్ధి మేమే చేశారు వాళ్ళు. కాస్త నిజంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి నిజంగా చెందిందా అంటే మీరు ఆర్థికమైన పారామీటర్, ప్రొడక్షన్ పారామీటర్ తీసుకుంటే హైదరాబాద్ నగరం అభివృద్ధి ఐటీ రంగంలో ఉండొచ్చు. ఐటీ రంగం ప్రొడక్షన్ సెక్టర్ అంటే సేవా రంగం. అని ఐటీ రంగం అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, అది ప్రొడక్షన్ కాదు. అది ప్రొడక్షన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, టెక్స్టైల్స్, స్టీలు అట్లా ఉండాలంటే అవి బేసిక్. దానికంటే కూడా అసలు ఇది ఎక్కడైనా పరిశ్రమల అభివృద్ధి అంటే ప్రభుత్వ రంగంలో BHEL, IDPL అవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు, చాలా బ్రహ్మాండమైన సంస్థలు. మళ్ళీ మొత్తం వాటిని నాశనం చేశారు ఆ ప్రభుత్వ రంగ